ఈ నెల 13వ తారీఖున జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం, తెలుగుదేశం పార్టీ ఘనమైన విజయాన్ని సాధించడం మీ అందరికీ విదితమే. కారణాలు ఏమైనా ప్రజలిచ్చిన తీర్పు శిరసావహించక తప్పదు. అది నేనైనా 164 మంది ఎమ్మెల్యేలైనా. అందుకే మీ బిడ్డ రాచమల్లు ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజల యొక్క తీర్పును మనసా వాచే కర్మేన అంగీకరిస్తూ ఉన్నా. నా ఓటమిని ఒప్పుకుంటా ఉన్నా. కారణాలు ఏవైనా కావచ్చు. గడిచిన 10 సంవత్సరాల కాలంలో, అంటే నన్ను 2 పర్యాయాలు మీరు ఎమ్మెల్యేగా గెలిపించినారు. ఒక్కసారి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు కొనసాగిన, మరొకసారి 2019 నుంచి 24 వరకు అధికార పార్టీ శాసనసభ సభ్యునిగా కొనసాగిన. మొత్తం వెరసి 10 సంవత్సరాలు మీ బిడ్డ ఎమ్మెల్యేగా మీకు సేవలు అందించగలిగినాడు. గడిచిన 10 సంవత్సరాల కాలంలో నేను నిబద్ధతగా 100కు 100% ప్రజల కోసమే బ్రతకాలి, ప్రజల కోసమే ఈ పదవి ఉపయోగపడాలి అని చెప్పి మాత్రమే నేను పనిచేసిన. ఈ 10 సంవత్సరాల కాలంలో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమంలో నాకు సహకరించినటువంటి ప్రతి ఉద్యోగస్తునికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ నేనంటే అభిమానమే, మీ అందరికీ నేనంటే ఇష్టమే. నన్ను మీ బిడ్డగా, మీ సోదరునిగా నన్ను దగ్గరికి తీసుకోగలిగినారు. సామాన్యమైన రైతు కుటుంబంలో జన్మించిన నన్ను పెద్ద లీడర్ని చేయగలిగినారు. 2 సార్లు ఎమ్మెల్యే పదవి ఇవ్వగలిగినారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలుగుతా? నా చర్మం ఒలిసి మీకు చెప్పులు కుట్టించినా కూడా మీ రుణం తీర్చుకోలేను. ఒక్కసారి ఓటమి చెందినంత మాత్రాన మిమ్మల్ని నిందించేంత బలహీనుడు కాదు మీ బిడ్డ రాచమల్లు. ఒక్కసారి నేను ఓటమి పాలైనంత మాత్రాన మీ వ్యక్తిత్వాన్ని కించపరిచే వ్యక్తి కాదు మీ బిడ్డ. రాజకీయ జీవితంలో గెలుపు ఓటములు సర్వసాధారణం. ఆ మాటకు వస్తే వరదరాజిరెడ్డి గారు ఓడలేదా? 2009లో ఓడలేదా? 2014లో ఓడలేదా? 2019లో ఆయన పోటీనే చేయకుండా ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి కాలేదా? పెద్దలు ఓడినారు. కానీ ఓటమి చెందినప్పుడు కానీ గెలిచినప్పుడు కానీ ప్రజలు నిందించడం మానుకుంటేనే మంచిది ప్రజాస్వామ్యంలో. మనం అన్నీ చేసినాం, అంతా మంచే, కానీ ఓటేలే. దానికి కారణం వారి హృదయంలో మరొక ఆలోచన ఉంటుంది. మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు మా కుటుంబానికి మేలు జరుగుతాయని చెప్పి భ్రమించి ఉండొచ్చు. కానీ నేనైతే కోరుకుంటా ఉన్నా, ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటా ఉన్నా. చంద్రబాబు నాయుడు చెప్పిన హామీలన్నింటినీ నెరవేర్చి ఈ రాష్ట్రంలో ఉండే పేద ప్రజలకు మేలు చేయాలని కోరుకుంటా ఉన్నా. అందులో నా నియోజకవర్గం ఒకటి ఉంది. నా నియోజకవర్గంలో పేదవారు ఉన్నారు కాబట్టి ప్రతి నెల వారికి 10-15 వేల రూపాయలు ప్రభుత్వం నుంచి రాగలిగితే మొట్టమొదట సంతోషించేవాడిని నేనే. ఏది ఏమైనప్పటికీ కూడా వరదరాజిరెడ్డి గారు విజయాన్ని సాధించినందుకు మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా శుభాకాంక్షలు వారికి. వారితో నేను ఓడినందుకు నాకు బాధ లేదు. కారణం ఎన్నోసార్లు చెప్పిన నా గురువు అత్యంత బలవంతుడు, రాజకీయంలో శక్తివంతుడని అంగీకరించిన ఆ రోజు కూడా ప్రజలు ఈరోజు అనుకూలమైన తీర్పు ఇచ్చినారు కాబట్టి ఆయన గెలవగలిగినాడు. ఒకసారి నేను విజయం సాధించిన ఆయన మీద, ఒకసారి ఆయన నా మీద విజయం సాధించినాడు. నేను గెలిచిన ఆయన మీద నాకు గౌరవమే, నేను ఓడిన ఆయనతో నాకు గౌరవమే. కానీ ఒక్క మాట అయితే చెప్పగలుగుతా, పెద్దలు వరదరాజిరెడ్డి గారికి మీకు చాలా బలమైనటువంటి బాధ్యతనిచ్చినారు ప్రజలు. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యతనిచ్చినారు. గడిచిన 25 సంవత్సరాల కాలంలో మీరు ఏం చేసినారో ఏం చేయలేదో ఇక్కడ విమర్శించడం, పొగడడం అప్రస్తుతం. కేవలం ఉండబడిన 5 సంవత్సరాల కాలాన్ని మీకు ఇచ్చిన ఈ పెద్ద బాధ్యతను స్వీకరించండి. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదానికి మీ చివరి రాజకీయ చరవాంక దశలో మీ కాలాన్ని ఉపయోగించి ఈ ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలబడిపోయేంత గొప్ప కార్యక్రమాలు మీ పార్టీ ద్వారా, మీ ప్రభుత్వం ద్వారా ప్రజలకు చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని నేను కోరుకుంటా ఉన్నా. మీరు చేయబోయే అభివృద్ధి కార్యక్రమాల్లో రాచమల్లు ఓ సామాన్య ఓటరుగా, ఓ ప్రజానాయకునిగా, ఓ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నియోజకవర్గ నాయకునిగా మీకు ఎప్పుడూ నేను అభివృద్ధిలో సహకరిస్తా. కక్షలకు, కార్పణ్యాలకు, కక్ష సాధింపు చర్యలకు తిలోదకాలిచ్చి ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన గ్రామంగా, ఆదర్శవంతమైన నియోజకవర్గంగా రాజకీయాలు నడపాలని చెప్పి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొక్కసారి మీరు చేయబోయే అభివృద్ధికి నేను ఎదురు చూస్తూ ఒక్క మాట అయితే చెప్పగలుగుతా తెలుగుదేశం పార్టీ వారికి. నేటి నుంచి
ఒక్క సంవత్సరం కాలం పాటు మిమ్మల్ని నేను విమర్శించను, మిమ్మల్ని నేను ప్రశ్నించను. కారణం, మీరు ఎగాసగా పడడానికి, ప్రభుత్వాన్ని సమాయత్తం చేసుకునేదానికి, ఉద్యోగస్తులను సమకూర్చుకునేదానికి, చెప్పిన సంక్షేమ పథకాలను ప్రజలకు అందించేదానికి మీకు మేము ఇస్తూ ఉండే గడువు, ప్రజల వైపు నుంచి మేము ఇస్తూ ఉండే గడువు సంవత్సరం కాలం. సంవత్సరం వరకు పల్లెత్తు మాట మిమ్మల్ని నేను అనను, పల్లెత్తు మాట మిమ్మల్ని విమర్శించను. సంవత్సరం రోజులు ప్రెస్ ముందుకు కూడా నేను పెద్దగా రాను. ఇది మీకు ఇస్తాండే సమయం, ప్రజలు ఇస్తాండే సమయం. దాన్ని నేను కూడా అంగీకరిస్తూ ఉన్నా. ఒక్క సంవత్సర కాలం దాటిన తర్వాత ప్రజల విషయాలలో తెలుగుదేశం పార్టీ ఏ తప్పులు చేసినా వారికి అందాల్సిన సంక్షేమం కానీ, ఈ నియోజకవర్గానికి అందాల్సినటువంటి అభివృద్ధి, మెడికల్ కాలేజ్ కానీ, పాలకేంద్రం తెరుచుకోవడం కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఏమైతే వారు మేనిఫెస్టో ప్రొద్దుటూరు నియోజకవర్గానికి తెలియజేసినారో వాటి విషయంలోనూ, తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడినాక చేస్తానని చెప్పిన సంక్షేమ పథకాల విషయంలోనూ ఒక్క సంవత్సరం కాలం తర్వాత ప్రజా సమస్యల పరిష్కారంలో మీరు వెనకడిగేస్తే మేము ముందడుగు వేసి ప్రజల పక్షాన మా గొంతును వినిపించడానికి సంసిద్ధంగా ఉంటాం. శాంతియుతమైనటువంటి పద్ధతుల్లో చట్టానికి లోబడి తప్పనిసరిగా ప్రజాస్వామ్యవాదులమై ప్రజల పక్షాన మీతో ఎప్పుడు కూడా మేము పోరాటం చేయడానికి, ప్రజలకు మంచి చేయడానికి సంసిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ మరొకసారి పెద్దలు వరదరాజిరెడ్డి గారికి శుభాకాంక్షలు.